మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దేవుడు మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం 84వ అధ్యాయము 10వ వచనంలో ధ్యానం చేసుకుందాం. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టము. కీర్తనకారుడు యొక్క ఇష్టము యెహోవా మందిరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఎందుకనగా నా దేవుని మందిర ద్వారం యొద్ద ఉన్నట్టు నాకు ఇష్టం. దేవుని సన్నిధిలో గడుపుట నాకు ఇష్టము. అది మన ఇష్టముగా ఉండాలి అని ఆయన నివాస స్థలము, ఆయన నివాసములు, యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు అని దేవుని వాక్యంలో కోరహు కుమారుల కీర్తన అయి ఉన్నది. దేవుని సన్నిధిని, దేవుని ఆరాధించే విషయంలోనూ, దేవుని స్తుతించే విషయంలోనూ, దేవుని ఘనపరిచే విషయంలోనూ, దేవుని వాక్యమును, దేవుని నామమును కీర్తించే విషయంలోనూ దేవుని మందిరము ఎడల మన మక్కువ కలిగి ఉండాలి. అందుకని నీ మందిరమునందు నివసించేవారు ధన్యులని 4వ వచనంలో రాయబడి ఉన్నది. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. వాళ్ళు ఎవరు అంటే నీ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ యందు నమ్మికించేవారు ధన్యులు. 12వ వచనం, 84వ వచనం. కాబట్టి భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే, అంటే భక్తిహీనులు ఎవరంటే దినదినము తమ భక్తి, భయము, దేవుని ఎడల కలిగిన భయభక్తులు హీన దశలోకి వస్తుంది. విశ్వాసులే దేవుని మందిరములకు రాక, తమ గుడారంలో దేవుడు అనుగ్రహించిన ప్రార్థనా సమయాన్ని సద్వినియోగం చేసుకునక, దేవునికి ప్రార్థన చేయక, దేవుని స్తుతించక, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన ఆ అమూల్యమైన సమయమును దేవునికి అర్పించకుండా, ఆ సమయమును దేవునికి వ్యయపరచకుండా, దేవుని ఆరాధించే విషయంలో నిర్లక్ష్యం చేయవారు భక్తిహీనులు. అది దేవుడు అనుగ్రహించిన కృపను వారు తిరస్కరించేవారుగా ఉన్నారు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తనల గ్రంథములో, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచివాడను కాను అంటాడు. కాబట్టి 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచివాడను కాను అని 21వ వచనంలో రాయబడి ఉంటుంది. 18వ వచనం. ఎందుకనగా నా మందిరమునందు నివసించేవారు ధన్యులని దేవుడు ప్రార్థనా మందిరంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ధన్యతను మనం పోగొట్టుకోకూడదు. ధన్యులుగా మనం ఎప్పుడు మారుతామంటే దేవుని దయ మనకు అనుగ్రహింపబడినప్పుడు అది దీవెన. నీ మందిరములో నుండి దీవించున్నామన్న దీవెన. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో రాయబడి కారణము, నీ మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచూ ఉన్నాము, దేవుని మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచూ ఉన్నాము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 26వ వచనంలో రాయబడి ఉంటుంది, 18వ వచనం. కాబట్టి ఆ దీవెన మనం ధన్యతగా మార్చుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని మందిరము మీద ఉన్న మక్కువ చేత నేను అంటాడు, ఆ మక్కువ నా దేవుని మందిరమునకు నేను పోయి అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఎందుకనగా దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. కాబట్టి మనం ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకంగా, మనపూర్వకంగా ఆయన సేవించాలి. ఆయన సన్నిధిని వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయన్ను విసర్జించిన ఎడల, భక్తిహీనుడవై ఆయన విసర్జించిన ఎడల ఆయన్ని నిత్యముగా త్రోసివేయును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము కూడా అటువంటి ఇష్టమును కలిగి ఉండాలని దేవుని వాక్యంలో
రాయబడి ఉన్నది. ఆ దేవుడు మందిరంలో నివసించుట అనగా కీర్తన గ్రంథం 27వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 4వ వచనంలో మనము కూడా దావీదు వలె ప్రార్థన చేయాలి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితే అది దేవుడు అనుగ్రహించే వరం, కృపావరం. ఆయన మందిరమునకు రావటం, ఆయన మందిరంలో ప్రవేశించటము, ఆయన మందిరములోనికి వచ్చి ఆయనకు ప్రార్థన చేయటం అనేది దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన చేర్చుకునే స్థలము, ఆయన నివాస స్థలము, ఆయన మందిరం. కాబట్టి యెహోవా యొద్ద ఒక వరం అడిగితే, అయ్యా నీ మందిరం యొద్ద నిలవబడే యోగ్యతను, నీ మందిరంలో ప్రవేశించే యోగ్యతను, నీ ఆవరణంలో నివసించే యోగ్యతను నాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఆరాధన సమయంలో, ప్రతి ప్రార్థన సమయం ముందు మన ఆత్మను మనం సిద్ధపరచుకొని మన హృదయంలో సర్వసిద్ధముగా ఉండునట్లుగా దేవుడు అనుగ్రహించి మేలులను పొందుకునే యోగ్యతను ప్రార్థనాపూర్వకంగా దేవుని మందిరముకు వచ్చుటకు మనం ప్రార్థించి ఒక వరం అడిగి దాన్ని వెతుకుచున్నాను ప్రభు. ఏంటంటే 27వ కీర్తన 4వ వచనం, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచు ఉన్నాను. ఎప్పుడైతే మనము ఆ మక్కువ, ఆ ఆశ, ఆ ఇష్టము కలిగి ఉంటామో ఆయన ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ఆయన ధ్యానించాలి. జీవితకాలం అంతా మన దేవుని మందిరంలో నివసింపకూరు. ఆయన అనుగ్రహించిన ప్రార్థన సమయం అంతా మన జీవితకాలం అంతయు మన దేవుని సన్నిధిని ప్రవేశించి దేవుని సన్నిధిలో మనము నివసింపకోరినప్పుడు నీ నివాసములు ఎంత రమ్యమైనవి, మనోహరమైనవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాల మాటున నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాక 26వ అధ్యాయం 8వ వచనంలో యెహోవా నివాస మందిరమును, నీ తేజో మహిమను నివసించు స్థలమును నేను ప్రేమించు వారముగా మనం ఉండాలి. ఆయన ఆలయంలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ప్రభావమును ఆరోపించుటకు ఆయనకు మనము ఆ ఆశ కలిగి ఉండాలి. అది మనకిష్టమై ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారికి అంటాడు భూమి మీద సమాధానం. నీ భక్తులే, కేవలం నీ భక్తులు నాకు ఇష్టడు. ఆయన ఏర్పరచుకున్న వారు కలిగి ఉన్న మక్కువ, ఆశ అది అయి ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే నీవు జీవితకాలం అంతయు యెహోవా మందిరం నివాసం చేయగోరుతావో, కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో అనగా 6వ వచనంలో, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఎప్పుడు చిరకాలమునైన యెహోవా మందిరంలో నివాసము చేసేదను అన్న నిశ్చయత నీవు కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. అంత మాత్రమే కాక దేవుని సన్నిధిని ప్రవేశించి 57వ కీర్తనలో, దేవా మహోన్నతమైన దేవునికి నీ కార్యము సఫలం చే దేవునికి నీవు ప్రార్థన చేయాలి. 2వ వచనం, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించాలి. 56వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు నీ ప్రార్థనలు సఫలము అవుతాయి. ఆయన సియోన్లో నిన్ను ఆదుకుంటాడు. 20వ కీర్తనలో ఎలాగంటాడు, సియోన్లో నుండి నేను ఆదుకుంటాడు అని దేవుని వాక్యంలో. యెహోవా నా కాపరి, నాకు లేము కలుగుదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేస్తాడు. ఎందుకంటే జీవితకాలం అంతా ఈ కృపాక్షేముల్ని కావాలి అంటే ఒక దినము ఒక గడుపుట, ఒక దినము ఒక గడియ ఆయన సన్నిధిలో గడుపుట శ్రేష్టం. భక్తిహీనులమై దేవుని విడిచివారము కాక మనము దేవుడిని గురించి ప్రార్థన సమయాన్ని సియోన్లో నిన్ను ఆదుకొని, నీ నైవేద్యం జ్ఞాపకం చేసుకొని, నీ కోరిక యావత్తు ఆయన సిద్ధింపచేసి, నీ దహన బలులు అంగీకరించి, నీ ఆలోచన యావత్తు సఫలపరిచి పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము దయచేస్తాడు. కృప క్షేమము నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రార్థనలు సఫలపరుస్తాడని కీర్తన 20వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం మనము ఆయన మందిర ద్వారం యొద్ద పెట్టుకొని ఉండుట. అందుకే సామెతల గ్రంథంలో సొలొమోను చక్కని మాట అక్కడ
8వ అధ్యాయము 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొని యెహోవా కటాక్షము వానికి కలుగును. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా దేవుని మందిరం నేను ఎప్పుడు వచ్చేదా ఆశ తపన తృష్ణ కలిగినప్పుడు మనకు కలుగు ఆయన ఆలయంలో ఆయన ధ్యానించుటకు, ఆయన ప్రసన్నత చూచుటకు, ఆయన తేజోమహిమ నిలిచే స్థలమును మనం ప్రేమించేవారముగా, ఆయన మందిరంలో నివసించేవారముగా మనము ఆయన యందు నమ్మిక ఉంచి మన ఆత్మలో మన హృదయంలో సిద్ధపరచుకొని ఆయన మందిరములో మేలు పొందుకున్నట్టుకు యోగ్యులముగా మనము సిద్ధపరచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మందిరమును ప్రవేశించి మనము ప్రార్థించినప్పుడు ఆయన మన హృదయంలో ఎరిగినవాడు, మన అవసరతలను ఎరిగినవాడు, మనకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించి ఆయన మందిరంలో ఏది ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన, ఆయన మందిరంలో చేయు ప్రార్థన, ఆయన ఆలకించు ప్రార్థన, అంగీకరించు ప్రార్థన, సమస్త ఇక్కటి నుండి, బాధ నుండి, శోధన నుండి విడిపించుటకు ఆయన నీ యందు కరుణించి నీ వైపు తిరిగి నీ ప్రార్థన యందు ఆనందించి నీకు మేలు చేయుటకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. నిన్ను క్షమించుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. ఆయన నిన్ను కాపాడుటకు, సంరక్షించుటకు, కృపచూపుటకు, ఆశీర్వదించుటకు, దీవించుటకు ఎల్లప్పుడూ ఆయన తన హస్తములు చాచి ఉంటాడు. ఆ దీవెన పొందుకోవడానికి మన చేతులెత్తి పరిశుద్ధ ఆలయం వైపు ఆయన దిక్కునకు మన చేతులెత్తి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితకాలం అంతా కృపయు క్షేమము దయను వాత్సల్యతను అనుగ్రహించి నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి ఆయన సన్నిధిని ప్రవేశించడం గల ఆశ మనం కలిగి ఉండాలని కీర్తన గ్రంథము 28వ అధ్యాయము, నేను నీకు మొరపెట్టినప్పుడు ప్రభువా నీ పరిశుద్ధ ఆలయం వైపు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతో ఆలకించు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా, నా కుటుంబమును దర్శించు ప్రభువా, రక్షించు ప్రభువా, క్షమించు ప్రభువా, చిత్తగించము చూడు, దయచేయము ప్రభు, మేము నీ ప్రజలమే కదా అన్నప్పుడు నీ కోరిక యావత్తు సిద్ధం చేసి ఆయనకి ఇష్టలుగా ఉండటం విశ్వాసంతో కూడిన ఆత్మతో, నిరీక్షణతో కూడిన ఆత్మతో మనం ఆయన తట్టు ఆయన దిక్కునకు చూచి మన ఆత్మనెత్తుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన మందిరములో ఉండండి. అందుకంటాడు నా దేవుని మందిరమందు నివసించడం నాకు ఇష్టము. ఆ ఇష్టమును మనం కలిగి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆలకించి అంగీకరించి నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. అటు కృపను, అటు ఆశీర్వాదం, అటు దీవెనను, ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రభువా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీ మందిరమును నివసించుటకు, నీ ఆలయం నుండి ధ్యానించుటకు మాకు ఆశ కలిగి అప్పుడు నీవు మమ్మల్ని కరుణించి కృప చూపి నీ కృప, నీ క్షేమము, నీ దయ, నీ వాత్సల్యత మాకు అనుగ్రహించి మమ్మలను ప్రభువా ఆపదల్లో మహోన్నతులైన దేవునికి మా కార్యము సఫలం చేయ దేవునికి మేము ప్రార్థించినప్పుడు మా కార్యము నిర్వహించి సఫలపరచు దేవుడు, ఆలకించి క్షమించు దేవుడు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంలో జ్ఞాపకం చేసుకొని మీ మందిరంలోని మేలు సమృద్ధి జీవం అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాము తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధ ఆత్మని చాదన అన్యోన్య సహవాసం ఈ దినము దేవుడు ఆయన మందిరంలో మిమ్మల్ని ఆశీర్వదించి మీ ప్రార్థన ఆలకించి ఆయన మందిరంలో చేయు ప్రార్థన, ఆయన మందిరంలో ఆయన ఆలయంలో ధ్యానించడం గల ఆశ తపన తృష్ణ మీకు అనుగ్రహించు. అనుదినము ఆయన యొద్దకు వచ్చి అనుదినము ఆయన అనుగ్రహించిన ప్రార్థన సమయంలో ఆయన వచ్చిన వారందరూ, వచ్చుటకు ఆశ కలిగిన వారందరూ దేవుడు తన కృపను, సత్యము, ఆశీర్వాదం అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థన సఫలపరచునుగాక. ఆమేన్. ఈరోజు సేవకుల కూడిక మన మందిరంలో జరుగుతుంది కాబట్టి ప్రార్థన అవసరతలు ఉన్నవారు మరి గ్రూప్లో మీ ప్రార్థన అవసరతను మాకు తెలియజేసిన సేవకులు అందరము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.